లోకమంతా తెలుసుకుంటారు, యస్సు రాజుగా వచ్చుతున్నారు. లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుతున్నారు. వచ్చుతున్నారు, యేసు రాజుగా వచ్చుతున్నారు. లోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడు మరవవచ్చు ఆయన రాకడా, క్రైస్తవుడు మరవవచ్చు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. చున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన
చేస్తుంది. ఆయన మార్గము నీవు నీలో ఉన్న ఆత్మని నిత్య రాజ్యాన్ని చేస్తుంది. ఆయన మార్గము నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తుంది. ఆదిలో క్రీస్తు పూర్వము యేసు ప్రభువారు ఈ భూలోకానికి రాకముందు మానవుడు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పొందుకోలేక పాపం చేత అధికమైన పాపం చేత ఆ యొక్క పాపం చేసిన ప్రతి మానవుడు కూడా క్షీణించిపోతూ తన కుటుంబాన్ని కోల్పోతూ తన జీవితాన్ని కోల్పోతున్న రోజుల్లో దేవుడైన యెహోవా తన అద్వితీయమైన కుమారుని ఈ భూలోకానికి పంపించారు. పాపం చేసిన ప్రతి మానవుడు ఆ దినాల్లో యెరూషలేము దేవాలయంలో ఒక గొర్రెనే కానీ, ఒక మేకనే కానీ, ఒక పావురాన్నే కానీ, ఒక కోడినే కానీ బలి చేసి ఆ దేవాలయంలో యాజకుడికి అది ఆ యొక్క పావురాన్ని సమర్పించినప్పుడు ఆ పావురాన్ని ఆ యొక్క బలిపీఠం మీద పోసినప్పుడు ఆ కట్టేసిన రక్తము కారుతుంది. ఆ రక్తాన్ని తీసి ఆ పాపం చేసి ఏ మానవుడి మీద రక్తాన్ని ఆయన పాపితులు అవుతాడు. రక్తాన్ని చిమ్మించాలి. పాపం చేసి మానవుడు చెల్లించాలి. పాపం చేసిన ప్రతి మానవుడు రక్తాన్ని చిమ్మించాలి. కాబట్టి ఆ భారం అధికమైపోయింది. ఆ భారం అధికమైపోయినప్పుడు దేవుడైన యెహోవా ఆయన తన అద్వితీయమైన కుమారుని 2026 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి పంపించి ప్రతి మానవాళి యొక్క పిల్లరా క్రైస్తవులే కాదండి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి యొక్క పాప విముక్తుడు యేసు ప్రభువారు. ప్రతి మానవాళి యొక్క పాపాన్ని తుడిచి వేయడానికి, ప్రతి మానవాళి యొక్క పాపం నుంచి విడుదల కలిగించడానికి ఈ భూలోకానికి వచ్చారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే ఆయన వచ్చి శిలువలో తన రక్తాన్ని ధార కార్చారో, ఎప్పుడైతే ఆయన శిలువ మీద వేలాడుతూ ఆయన 39 తిని ఆ యొక్క వీపు నుంచి కారుతున్న రక్తము, ఆ చాళల్లో కారుతున్న రక్తాన్ని ఒక్కసారి క్రయదానముగా, మన పాపానికి క్రయదానముగా ఆయన రక్తాన్ని చిమిర్చారు. కాబట్టి ఈ రోజున మనం సజీవ లెక్కలో ఉండగలిగాం. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన పెట్టిన ప్రాణభిక్ష. ఆయన చనిపోతూ మనకి జీవాన్ని ఇచ్చారు, నిత్య జీవాన్ని ఇచ్చారు. ఆ నిత్య జీవము నీకు కావాలంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నారు. ఆయన మార్గాన్ని ఒక్కసారి అనుసరించు. ఓ సహోదరి సహోదరుడా, ఆయన మార్గాన్ని వెంబడించు. ఆయన మార్గం ఏమిటో తెలుసుకొని ఈ యొక్క ఉదయకాల సమయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆయన మార్గము లేకుండా ఏ రాజ్యములోకి నువ్వు చేరలేవు. యేసు రాజుకే నీవే నా రాజువయ్యా, నిన్నే కొలుతునయ్యా. నీవే నా రాజువయ్యా, యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా నిన్నే కొలుతునయ్యా. నీవే నా రాజువయ్యా, నిన్నే కొలుతునయ్యా. నీవే నా రాజువయ్యా, యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను
అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా 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 కురిసిన నీ కృప కలుగు బలపరచెనయ్యా నిన్నే బలపరచెయ్యా నన్నలయ్యా నిన్న పెరునయ్యా రక్షణ దావీదు తనయ హోజానా యోధుల రాజా యేసన్నా దావీదు తనయ హోజానా యోధుల రాజా యేసన్నా హోజానా హోజానా యేసన్నా యేసన్నా దావీదు తనయ హోజానా యోధుల రాజా యేసన్నా సహోదరా ఉదయ కాలంలో ఆయనతో ఉన్నారు కష్టపడి భారం వస్తూ నష్టమైనారా నా యొద్ద నేను మీకు విడుదల దయచేస్తానని ఆయన తెలియజేస్తున్నారు. ఏ పాప భారతం లగ్గిపోతున్నావు, ఏ యొక్క వ్యాధి చేతపడుతున్నావు, కుటుంబంలో నెమ్మది లేదపడు, సమాధానం లేకపోతున్నావు, ఎన్నో కుటుంబాలు అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, అక్కాతమ్ముల మధ్య సమాధానం లేదు, ఎన్నో కుటుంబాలు భార్య భర్తల మధ్య సమాధానం లేదు, అనేక సమస్యలు, అనేక ఇరుకుల చేత, అనేక ఇబ్బందుల, అనేక వ్యాధుల చేత బాధపడుతున్న నిన్ను ఈ సమయంలో పిలుస్తూ ఉన్నారు ప్రభువారు. ఆయన అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనేమని తెలియజేస్తున్నా. ఏమైతే నిన్ను కలుగుతుందో ఈ లోకములో, భూలోకములో, ఈ జీవన విధిలో సమస్య అయితే నిట్టాడుతుందో, ఏ సమస్య చేత నువ్వు కొట్టుబెడుతున్నావో దానికి ఏ ఒక్కరు మాత్రమే నెమ్మది కావాలంటే యేసయ్య ఒక్కరు మాత్రమే, నీకు కావాలంటే యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. యేసు రెండు అక్షరాలు నీ ఆధారాన్ని దయచేస్తాయి. యేసు అనే అక్షరాలు కుటుంబంలో నెమ్మది చేస్తాయి. యేసు అనే రెండు అక్షరాలు మండోగ్యాన్ని దయచేస్తుంది. ఆ యేసు అనే రెండు అక్షరాలు నిత్యవాన్ని నీకు కలగజేస్తారు. నేనే మార్గము, నేనే సత్యము, ప్రయాసపడి బస్తున్న సమస్తమైన నా యొద్దకు రండి, నేను విడుదల దయచేస్తానంటూ ఎవరైతే నిన్ను రానిపోతుందో, ఏ భర్త కుటుంబం ఎందుకు జీవితము, ఈ భూలోకంలో ఈ జీవితం ఎందుకని నీవు ఆయపరుచుకుంటున్నావు, అటువంటి సమయంలో నీకు ఎక్కడికి వెళ్ళినా ఏం వెళ్ళినా నెమ్మది అనేది దొరకదు. యేసయ్య దగ్గర మాత్రమే నీకు నెమ్మది దొరుకుతుందని సత్యాన్ని చేసుకోండి. యేసు రాజుకే, యేసు రాజుకే.
యేసు రాజుకే పాలు పోవాలంటే, మీ వేడవాలంటే, మన సమాధానం కావాలంటే, మీకు ఒక రాజ్యం కావాలి. యేసు నమ్మాలి. మీ కోర్మస్ నుంచి విడుదల కావాలి. యేసు నమ్మాలి. యేసు రాజుకే, యేసు రాజుకే. సంతోషం నింది సంతోషం పొంగుచాది, ఏ నన్ను చించిన నాటి నుండి నేటి వరకు సంతోషం కూచున్నది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సంతోషిస్తున్నది. యేసు నన్ను చించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. దారి తప్పితేవా ప్రభు ప్రేమని కానైతిని, तेरे देवा ప్రేమను కానైతిని. ఆయన నన్ను కరుణించి తనదు రక్తములో కడిగి, ఆయన నన్ను కరుణించి తనదు రక్తములో కడిగి మార్చి నిత్య జీవించును. జీవ మీ పాపాల పోవాలి నమ్మాలి. మీ వేదవాలంటే మీ కుటుంబం కావాలి. మీకు కావాలంటే నమ్మాలి. ఏ రాజుకే, యేసుకే, ఏ రాజుకే. సుతారి విదారుగమా అడ్డుగా యుద్ధదంతో పోదము మీ పాపాలు పోవాలంటే, కుటుంబంలో సమాధానం కావాలంటే, రక్షణ కావాలంటే, స్వస్థత కావాలంటే యేసు రాజుకే, యేసు రాజుకే,
యేసు యేసు జై క్రీస్తు జై క్రీస్తు జై యేసు జై జై యేసు యేసు రాజుకే యేసు రాజుకే యేసు రాజుకే పాపం ఉంటే యేసు నమ్మాలి కావుంటే యేసు నమ్మాలి కుటుంబంలో సమాధానం అవ్వాలంటే యేసు నమ్మాలి స్వస్థత కావాలంటే యేసు నమ్మాలి బాధలు పోవాలంటే యేసు నమ్మాలి ఇల్లు కట్టాలంటే యేసు నమ్మాలి మీకు ఆస్తులు కావాలంటే నమ్మాలి యేసు రాజుకే రాజుకే నీ పాపాలు పోవాలంటే నమ్మాలి నీకు రక్షణ కావాలంటే నమ్మాలి పరలోకం కావాలంటే యేసు నమ్మాలి స్వస్థత కావాలంటే యేసు నమ్మాలి కుటుంబంలో సమాధానం కావాలంటే యేసు నమ్మాలి బాధలు పోవాలంటే యేసు నమ్మాలి యేసు రాజుకే యేసు రాజుకే రాని నిధిలో నేనుంటా వరకు నీతోనే విస్తా నీ బాటలు చూడా నా వెంటే నడిచా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ గల నడిపినా నీ వెంటే నడిచొస్తా నిస్వానికి కన్నా నీవే రాజుకే నమ్మాలక్క నమ్మాలి నమ్మాలక్క నమ్మాలి నమ్మాలన్నా నమ్మాలి నమ్మాలక్క నమ్మాలి
యేసు రాజుకే. జై. ఈ పాపాలు పోవాలంటే యేసు నమ్మాలి. ఈ వ్యాధులు పోవాలంటే యేసు నమ్మాలి. కుటుంబంలో సమాధానం కావాలంటే యేసు నమ్మాలి. పరరాజ్యం కావాలంటే యేసు నమ్మాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రయాసపడి భారం సమస్తమైన వారా నా యొద్దకు రమ్మని ప్రభువారు పిలుస్తూ ఉన్నారు. ఏ భారము చేత ఇది నువ్వు మ్రగ్గిపోతున్నావు, ఏ కుటుంబంలో నువ్వు ఏ వేదన అనుభవిస్తున్నావు, ఏ సమస్య చేత బాధపడుతున్నావు, ప్రతి దానికి ఆయన దగ్గర మాత్రమే మార్గం ఉంది, ఆయన దగ్గర మాత్రమే సత్యం ఉంది, ఆయన దగ్గర మాత్రమే జీవం ఉంది. యేసు అనే 2 అక్షరాలు కుటుంబంలో నెమ్మది కలిగిస్తాయి. యేసు అనే 2 అక్షరాలు నీ జీవితాన్ని మారుస్తాయి. యేసు అనే అక్షరాలు నీ పరిస్థితులనే మార్చివేస్తాయి. అందుకే ఆయన అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని తెలియజేస్తున్నా. కుటుంబంలో వేదన, ఆవేదన, సమస్యలు ప్రతి ఏదో సమస్య చేతపడుతూ ఉన్నారు. సమస్య నుంచి నీకు విడుదల కావాలని, ఆశ నుంచి విముక్తి కావాలని ఆయన చెబుతున్నారు. నేనే మార్గము, నేనే సత్యం, నేనే సత్యము, నేనే అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన వెంబ ఎడల, ఆయన ఆశ్రయించిన ఎడల, ఆయన కడిన ఎడల ఈ భూలోకంలో ఉన్నది సమస్తము వ్యర్థము, సమస్తము వ్యర్థము, సమస్తము వ్యర్థము, ఒక్కసారి ఆలోచన చేయి. నీ జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేయి. నీ జీవితాన్ని ఆలోచన చేయి. ఆయన వైపు చూడు, ఆయన వెంబడించు. ఆయన మార్గము మతము కాదు, ఆయన ఒక మార్గమై ఉన్నారు. ఆయన నేనే నేనే జీవం అంటున్నారు. నీకు ఈ భూలోకములు ఎక్కడ నెమ్మది దొరకని పరిస్థితుల్లో, సమాధానం దొరకని పరిస్థితుల్లో యేసయ్య మా దగ్గర మాత్రమే సమాధానం దొరుకుతుంది. యేసు రాజుకే, యేసు రాజుకే, యేసు రాజుకే, యేసు రాజుకే.